మనం ఈరోజు బోయా V10 వైర్లెస్ మైక్ అయితే కొనడం జరిగింది. సో అది మనకి ఈరోజు డెలివరీ అయింది. సో దాన్ని అన్బాక్సింగ్ చేసి దాన్ని అది ఎట్లుంది ఏందనేది రివ్యూ లైవ్ లో టెస్ట్ చేసి చెప్దామని అనుకుంటున్నాం. సో వీడియో ఎక్కడైతే స్కిప్ కొట్టకుండా అయితే చూడండి. పార్సల్ అయితే ఇదే ఓపెన్ చేసి చూసుకుందాం మనకు లోపల ఏమేమి లేదు. బోయా బై V10 నేను తీసుకున్నది అయితే ఇదేంటంటే స్టార్టింగ్ యూట్యూబర్స్ కి అయితే చాలా బెస్ట్. ఏంటంటే లో బడ్జెట్ లా మంచి నాయిస్ క్యాన్సలేషన్ మైక్ ఏదైనా ఉందంటే ఇదే వైర్లెస్. మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ డబ్బా బ్యాక్ సైడ్ దీని గురించి అన్ని డీటెయిల్ అయితే ఉన్నాయి. టైప్ సి పోర్ట్ అని చెప్పి 360 రొటేటింగ్ బ్యాక్ క్లిప్ అని చెప్పి ఇంకొకటి 9 hours ఛార్జింగ్ అని. ఇది మనకు 9 hours ఛార్జింగ్ పెడితే కంటిన్యూస్ గా 2 hours అయితే వర్క్ చేస్తుంది. 95 mAh బ్యాటరీ కెపాసిటీ దీని వచ్చేసి. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసుకుందాం. స్టార్టింగ్ యూట్యూబర్స్ కి అయితే చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఇంకో మనకు ఓపెన్ చేస్తే ఇంకో ఈ విధంగా అయితే మన బాక్స్ ఉంటుంది. మనకి ఇంకా ఇది వచ్చేసి మాన్యువల్, అంటే ఎట్లా వాడాలి ఏందనేది మొత్తం ఇంకా ఇలా క్లియర్ అయితే ఉంటుంది. కాకపోతే దీంతో మనకు అవసరం లేదు, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్. మనం ఏదైతే మన కాలర్ పెట్టుకొని మాట్లాడతామో అది ఇది వచ్చేసి రిసీవర్. ఇది మన ఫోన్కి పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే బోయా V10 ఉన్నా కాబట్టి నాకు C టైప్ వచ్చింది. అదే బోయా V1 అయితే ఐఫోన్ పిన్ రావాలనుకుంటే బోయా V1. ఇంకొకటి మనకి పోర్ట్ C కేబుల్ అయితే వచ్చింది, USB to పోర్ట్ C. దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి. ఇది వచ్చేసి మనం ఫోన్ పెట్టుకోవాలి, ఇది మన కాలర్ పెట్టుకోవాలి, మాట్లాడాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాయిస్ క్యాన్సలేషన్ బటన్ ఉంది కదా, ఇది ఆటోమేటిక్. మనం ఇది పవర్ ఆన్ చేసుకొని నాయిస్ క్యాన్సలేషన్ వస్తే ఆటోమేటిక్గా మనకి నాయిస్ క్యాన్సలేషన్ అవుతుంది. నువ్వు నార్మల్గా పబ్లిక్లో ఉన్నావు, నీకు డిస్టర్బెన్స్ ఎక్కువ రావద్దు అనుకుంటే నాయిస్ క్యాన్సలేషన్ క్లిక్ చేయాలి. ఇది కూడా నేను మీకు చెక్ చేసి చూపిస్తా. ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మీకు ఇది వర్క్ చేయాలి, చాలా ఫోన్లకు వర్క్ చేయట్లేదు అంటున్నారు. ఒకటి ఏంటంటే మనకి మన ఫోన్ డౌన్ సైడ్ ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడ మనకి FM జాక్ ఉండొద్దు. FM జాక్ ఇట్లా నార్మల్గా లావుడ్ పిన్ ఉంటుంది కదా, అది ఉండొద్దు. అది ఉంటే ఈ మైక్ పనిచేయదు. అది లేకుండానే ఇది పనిచేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఈ ఫోన్కి ఎట్లా కనెక్ట్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇది వచ్చేసి రిసీవర్ వచ్చేసి ఆటోమేటిక్గా ఇట్లా పెడితే ఆటోమేటిక్ అదే లైట్ అయితే మనకి బ్లింక్ అయితే ఉంటుంది. ఇంకా లైట్ బ్లింక్ అయింది కదా. తర్వాత మనం ఏం చేయాలంటే ఇది తీసుకొని మన కాలర్కి అయితే పెట్టుకోవాలి. మనం ఇంకో ట్రాన్స్మిటర్ తీసుకొని ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్ బటన్ ఉంది కదా, ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇంకో ఈ విధంగా లైట్ అయితే బ్లింక్ అవుతుంది. మనకి ఇంకో ఇక్కడ ఇంకలా క్లిప్ వచ్చింది చూడు, ఇది 360 degrees రొటేట్ అవుతుంది. మనం ఇది ఏం చేయాలంటే క్లిప్ ఓపెన్ చేసి ఇక్కడ మన దానికి అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని మాట్లాడితే మనకి తెలుస్తుంది. మనకి నాయిస్ క్యాన్సలేషన్ కావాలి అనుకుంటే ఈ బటన్ వత్తాలి. సో నేను ఇది మీకు బయట చెక్ చేసి నేను వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది నార్మల్గా రేంజ్ 50 meters వస్తుంది అన్నారు కదా, ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. నార్మల్గా ఇట్లా బ్యాక్ తిరిగి అయితే ఇంతవరకు అయితే ఓకే, ఇంకో ఇక్కడ వరకు అయితే ఓకే. మనం ఇంతకు మించి అయితే ఎక్కడైతే వీడియో తీయము. సో మనకి అడ్డం ఉన్నా సరే ఇంత దూరం వరకు అయితే వస్తుంది. ఇంకా లేదు అంటే ఇంకో ఇటు తిరుగుతూ మీకు అర్థమవుతుంది, వాయిస్ క్లియర్గా రాదు. హలో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ల్యాగ్ అర్థమైంది కదా, వాయిస్ నార్మల్గా ల్యాగ్ అవుతుంది, అంటే ఇట్లా వాయిస్ కట్ అయిపోతుంటుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, ఇట్లా తిరిగి పోతే అయితే చాలా దూరం, ఎంత దూరం అయినా సరే క్లారిటీ అయితే వస్తుంది. వాయిస్ ఎక్కడ ల్యాగ్ కాకుండా మంచిగా నీట్గా వస్తుంది, ఎక్కడ కట్ కూడా కాదు. ఇంకోటి ఏంటంటే ఇది మామూలుగా మీటింగ్ పర్పస్ అయినా సరే, వీడియో కాల్స్ మాట్లాడడానికైనా సరే, వ్లాగ్స్ కోసం అయినా సరే, దేనికోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది. నాయిస్ క్యాన్సలేషన్ కూడా ఆన్ చేసి చూద్దాం. ఇది ఒక 2 times ఒక 2 seconds గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోవాలి. ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఇక్కడ గ్రీన్ లైట్ అనేది వస్తుంది. దాని తర్వాత నాయిస్ క్యాన్సలేషన్ అనేది వస్తుంది. సో చాలా దూరం అయితే ఎంత దూరం వస్తుందో ఇంతవరకు అయితే వస్తుంది, ఇక్కడ ల్యాగ్ కాకుండా. అది హలో ఇంతకు మించి అయితే మనం పోము. సో ఇది మస్తు అయిపోతుంది ఈ బడ్జెట్లో. ఇంత దూరం అంటే చాలా బెటరు. నువ్వు ఒక పెద్ద కొండ ఎక్కినా సరే నీకు అంటే ఇంత దూరం అయితే నువ్వు డిస్టెన్స్ అయితే ఉండదు. సో ఇది మాత్రం రేంజ్ పరంగా మాత్రం
దీనికి 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు. మీకు ఒకసారి నాయిస్ క్యాన్సలేషన్ ఎట్లా వరకు చేసేయండి చెక్ చేసి చూద్దాం. నేను నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఆన్ చేస్తున్నా. ఒకసారి బటన్ ఇట్లా ప్రెస్ చేస్తే గ్రీన్ కలర్ లైట్ వస్తుంది. లైట్ వచ్చింది కదా, ఇంకా ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్. మీరు వాయిస్ అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇంతకుముందుకి ఇప్పటికి ఎట్లా క్లారిటీ ఎట్లుంది అనేది. ఆ బ్యాక్గ్రౌండ్లో నేనైతే సౌండ్ అయితే పెట్టిన, అదైతే ఏమి వినిపించట్లేదు. నాయిస్ క్యాన్సలేషన్ పరంగా కూడా దీనికి మనమైతే 5 స్టార్ కాదు కానీ ఒక 3 to 4 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు. చాలా మంచిగా పనిచేస్తుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా డూ సబ్స్క్రైబ్.